పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పెగడపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ఉన్న రజక సంఘం మాడేలయ్య స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని జిల్లాడు చెట్టుకు ఒక బొమ్మను కట్టి పసుపు కుంకుమలు చల్లి క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు రజక సంఘం సభ్యులు గుర్తించారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం క్షుద్ర పూజలే కాకుండా కొంతమంది ఆకతాయిలు ఆలయ ప్రాంగణాన్ని మద్యం తాగడానికి, పేకాట ఆడడానికి వేదికగా మార్చుకున్నారని రజక సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమే పలుమార్లు హెచ్చరించిన సంబంధిత వ్యక్తుల్లో ఎలాంటి మార్పు రాలేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. దేవుని ఆలయ పవిత్రతను భంగపరుస్తూ గ్రామంలో భయాందోళనలు రేకెత్తిస్తున్న ఇలాంటి చర్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయానికి తగిన భద్రత కల్పించాలని రజక కులస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెగడపల్లి మడలయ స్వామి దేవాలయంలో క్షుద్ర పూజలు కలకలం. జిల్లేడు చెట్టుకు నల్లగుడ్డకు కట్టి బొమ్మను చేసి దేవుని దగ్గరనే క్షుద్ర పూజలు చేశారు. పెగడపల్లి విలేజ్ లో దేవుని గుళ్ళో కూడా కలకలం. గుళ్ళో పేకాటాడు, మందు తాగుడు మొత్తం క్లబ్ అయిపోయింది. మడలయ గుళ్ళో